అనే భారం ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని గుండెల్లో దాచుకున్న అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీకేం జ్ఞానం ఉందని ఎవరైనా వచ్చి ఆయన ముందు నిలబెడితే ఆయన జ్ఞానం ముందు వాళ్ళు కొట్టుకుని పోయేవాళ్ళు, గాలి కెరటంలాగా కొట్టుకుని పోయేవాళ్ళు. ఇంత జ్ఞానం ఈయనకి ఎక్కడి నుంచి వచ్చినని, ఇంత చిన్నవాడయ్యండి ఈయన నోట్ల నుంచి ఇంత జ్ఞానం వస్తుంది ఏంటని ప్రజలు ఆశ్చర్యపోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అదే సమయంలో గాలిని గద్దించడం, గాలి మీద అధికారం కలిగి ఉండటం శిష్యులు చూశారు. సముద్రం పైన అధికారం కలిగి ఉండటం చూశారు. లాజరును లేపినప్పుడు మరణం పైన కూడా ఈయన అధికారం గలవాడనేది వారు హృదయంలో గ్రహించుకున్నారు. ఇన్నిన్ని అద్భుతాలు చేస్తూనే ఒకవైపు చక్కటి ఉపదేశం చేస్తూ ఆయన ఎంత అధికారం తన చేతిలో ఉన్నప్పటికీ కూడా ఆయన ఏ బాధ్యత నిర్వర్తించడానికి వచ్చారో ఆ బాధ్యతను మీరి ఆయన వెళ్లకుండా ఏ విధంగా నడుచుకున్నారో నిశ్చితంగా శిష్యులు పరీక్షిస్తూ ఆయన్ని కనిపెట్టుకుంటూ ఆయన బోధలో నడుస్తూ తమ జీవితాలని ఉన్నతంగా తీర్చిదిద్దుకోగలిగారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఈ సమయంలో మరి మనందరం కూడా ఒక విషయం కొరకు ప్రార్థన చేయబోతూ ఉన్నాం. నీ భుజముల పైన కొన్ని బాధ్యతలు ఉన్నాయి, నీ భుజముల పైన కొన్ని భారాలు ఉన్నాయి. అవి మంచివి. కొన్ని బాధ్యతలు మంచి బాధ్యతలు ఉన్నాయి, భారాలు మంచి భారాలు ఉన్నాయి. పిల్లల్ని పెంచడం అది బాధ్యత, పిల్లల్ని పెంచడం అనేది భారము కాదు. ఇలా కొన్ని చాలా మంచివి ఉన్నాయి చెప్పుకోవటానికి. అదే సమయంలో భుజముల మీద సాతాను మోపిన కాడు ఉంటుంది, లేదా నీవు మోపుకున్న కీడుకరమైన కాడు ఉంటుంది, పాపపు కాడు ఉంటుంది, వ్యసనాల కాడు ఉంటుంది, చీకటి శక్తుల ప్రభావంతో కూడిన కాడు ఉంటుంది. నీ నోటి తత్వము, నీలో ఉన్నటువంటి ఆ గయ్యాళితనం అనే తత్వం వలన నువ్వుగా కొని తెచ్చుకున్న చిక్కులనే భారం నీ భుజాల మీద ఉంటుంది. అప్పుల భారం అనే భారం నీ పైన ఉంటుంది. ఆర్థిక సమస్యలనే భారం ఉంటుంది. ఎవరికి చెప్పుకోలేని గుండెల్లో దాచుకున్న బరువు నువ్వు మోస్తున్నావేమో, అపవాది కాడి ఒకవేళ నువ్వు మోస్తున్నావేమో. ఈ రోజున ఆ కాడి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ కాడి నీ భుజముల మీద నుంచి యేసయ్య తీసివేయబోతూ ఉన్నాడు. దాని నిమిత్తమే మనందరం కూడా ప్రార్థనలో కనిపెట్టబోతున్నాం.